మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అద్భుతమైన ఈ T20 క్రికెట్ మ్యాచ్ కి. చమన్పూర్ 11 వర్సెస్ దమన్పూర్ 11. చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు బ్యాట్స్మెన్లు కారు, వీళ్ళు అంపైర్స్. హెల్మెట్స్, ప్యాడ్స్, గ్లౌస్ వేసుకుని వచ్చారు. ఇప్పుడు మన దమన్పూర్ 11 రంగంలోకి దిగబోతున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఫీల్డర్స్ హెల్మెట్, సేఫ్టీ గార్డ్స్ వేసుకుని వచ్చారు. వీళ్ళు భయపడేది చమన్పూర్ బ్యాట్స్మెన్ చమన్ చూసి. వాళ్ళ టీం ఓపెనర్ అతనే ప్లే గ్రౌండ్ ని దద్దరిల్లేలా చేస్తాడు. నాతో పాటు ఈ రోజు కామెంటరీ చెప్పడానికి వచ్చారు డాన్ మోరిస్. థ్యాంక్ యూ ఫిదు. హలో ఆల్. చమన్ సెంచరీ ప్రతి మ్యాచ్ లోనూ సూపర్ గా సెంచరీ కొడతారు. టోటల్ 98 సెంచరీస్ ఇన్ 98 మ్యాచెస్. ఆయన బ్రహ్మాండమైన బ్యాటింగ్ వల్ల ఇప్పటి వరకు 25 అంపైర్స్, 125 ప్లేయర్స్, ఇంకా 200 స్పెక్టేటర్స్ గాయపడ్డారు. అంత టాలెంటెడ్ బ్యాట్స్మెన్. నేను మీ అతిపెద్ద అభిమానిని, అందుకే నేను మీకోసం ఏదైనా చేస్తాను చిమాన్. బ్యాట్తో బాల్ ని కొట్టడం కొత్త ఏం కాదు, కానీ నేను కొడితే ఖచ్చితంగా సెంచరీనే. చిమాన్ సెంచరీ నాకు చాలా ఇష్టమైనది పానీపూరి. నేను ఇప్పుడే వెళ్ళి చాలా పానీపూరీలు తెస్తాను. ఆఫీస్ లో మీటింగ్, గ్యాస్ లో హీటింగ్, మ్యాచ్ లో చీటింగ్ జరగడం ఎవరు ఆపలేరు. బ్యాట్ మీద ఒట్టు. నా బ్యాట్ లో స్ప్రింగ్స్ ఉన్నంత వరకు సెంచరీ కన్ఫర్మ్ నాన్నా. చిమన్ సెంచరీ బ్యాటింగ్ కి సిద్ధంగా ఉన్నారు. బౌలర్ చాలా భయపడిపోతున్నాడు. ఫీల్డర్స్ అందరూ చాలా దూరంగా ఉన్నారు. అంపైర్స్ కూడా వణికిపోతున్నారు. ఫస్ట్ బాల్ పరిగెత్తుకుంటూ వచ్చారు. బాల్ ను కొట్టారు. సిక్సర్. రెండో బాల్ ను కూడా సులభంగా కొట్టారు. 4 రన్స్. తర్వాత బాల్ ను కూడా గాల్లోకి కొట్టారు. సూపర్. ఆయన పార్ట్నర్ చాలా ప్రశాంతంగా ఫోన్ లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఇదిగో చూడండి, తర్వాత బాల్ మెరుపు వేగంతో ఎగిరింది. మళ్ళీ చీమన్ చీమన్ చీమన్. తర్వాతది 6 4 6 4 6 4. మళ్ళీ మరో 6. ఇది చమన్ చేసిన 99వ సెంచరీ. సెంచరీ పూర్తయింది. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఆయన సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాం. బ్యాట్ తో బాల్ ని కొట్టడం కొత్త ఏం కాదు, కానీ నేను మాత్రం సెంచరీ కొడతాను. రైట్? చిమాన్ సెంచరీ. నాకు ఇష్టమైనది పానీపూరి. ప్లీజ్ టకీలా, కాస్తలే మా మీద జాలి చూపించు. నా వీపు విరిగిపోయేలా ఉంది. నిద్రలే. నువ్వు లేవకుండా ఇలాగే నిద్రపోయావంటే నేను పేలిపోతాను. ఇంకెంతసేపు నేను భరించాలి? నువ్వు ఎప్పుడు కిందకి దిగుతావు? నేను ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి? ఐ నీడ్ ఏ బ్రేక్. చూసావా, అందుకే ఉద్యోగంలో చేరబోయే ముందు ఓనర్ ఫోటో చూడటం చాలా ముఖ్యం. ఓ, నా ఎముకలన్నీ విరిగిపోయాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యను? ఒకేలా నాకు కొంచెం హెల్ప్ చేయవా? వీడిని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళు ప్లీజ్. ఇంతేనా? బయట వర్షం పడుతోంది. టకేలా స్నానం చేసి చాలా రోజులైందని నాకు తెలుసు. నేను చెప్పింది నీకు అర్థమైందా? అర్థమైంది. థ్యాంక్ యూ పకేలా. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇంకో కొత్త బెడ్ ని వెతుక్కో. అరే అది కాదు, నేనేం చేశాను? నన్ను వదిలి వెళ్ళకు. వెనక్కిరా. ఆగు. నిన్నే. నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ఇక నా వల్ల కాదు. టకీలా ఏంటి ఇక్కడ నిద్రపోతున్నాడు? తన దగ్గర బెడ్ లేదు బాస్. ఆ బెడ్ ఇప్పుడు తన దగ్గర పనిచేయడం మానేసింది.
గుడ్ మార్నింగ్ బాస్. అదే నిజమే, ఇవాళ నీకు గుడ్ మార్నింగే. బ్యాట్ తో బాల్ ని కొట్టడం కొత్త ఏం కాదు, కానీ నేను కొడితే ఖచ్చితంగా సెంచరీనే. చిమాన్ సెంచరీ నాకు చాలా ఇష్టమైనది పానీపూరి. నా బ్యాట్ లో స్ప్రింగ్స్ ఉన్నంత వరకు సెంచరీ కన్ఫర్మ్ నాన్నా. బాస్, తన పేరు సిమాన్ సెంచరీ, రికార్డ్ ప్లేయర్. ఒక్కొక్క మ్యాచ్ సెంచరీ కొడతాడు. వీడు ఈ గేమ్ ని షేమ్ చేసేశాడు. చిమాన్ సెంచరీ వికెట్ పడే సమయం వచ్చింది బాస్. బాస్ త్వరగా వెళ్దాం రండి. నేను తిరిగి వచ్చి కొత్త బెట్కి అప్లికేషన్ పెట్టాలి. బెడ్ దొరకపోతే నువ్వు బోర్ను ఏడ్చేలా ఉన్నావే. ఓకే, డమ్ 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 పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. బ్యాట్ తో బాల్ కొట్టడం సహజం, కానీ సెంచరీ కొట్టడం వింత, రైట్? చిమాన్ సెంచరీ నాకిష్టమైనది పానీపూరి. అబ్బా, అరే ఏంటిది? క్రికెట్ బాల్ సడన్ గా షటిల్ కాక్ అయింది ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చిమాన్, నీ మోసాలకు అడ్డుకట్టబేయడానికే ఇవాళ మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. చమన్పూర్కి చెందిన చిమన్ సెంచరీ ఈ రోజు కూడా సెంచరీ కొడితే ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది. 100 మ్యాచ్లు, 100 సెంచరీలు. చిమాన్ సెంచరీ, నేను ఎప్పుడు నిజమే చెప్తాను. ఈ బాలు నిన్ను కొట్టనివ్వను. ఇప్పుడు వస్తుంది చూడు, బ్రేక్ డాన్స్ బాల్. ఏంటి బాల్ వచ్చి అరే ఏంటి బాబు ఇది? ఈ కొత్త రకం స్పిన్ ఏంటి? నా వల్ల కావట్లేదు. కమాన్ చిమాన్, నీ వల్ల అవుతుంది. చిమాన్ సెంచురీ, ఇప్పుడు నా బంతు. ఇవాళ నువ్వు సెంచరీ ఎలా కొడతావో నేను చూస్తాను. చిమాన్ వదలకూడదు. ఇండియన్ టీంలో చోటు దక్కాలంటే సెంచరీ కొట్టాల్సిందే. ఎంత గట్టిగా కొట్టాడు! ఫైనల్ గా చిమన్ సెంచరీ బాల్ ని వేగంగా కొట్టారు. బాల్ గాల్లోకి ఎగిరింది, బౌండరీ దాటింది. ఇప్పుడు బాల్ రివర్స్ లో మళ్ళీ ప్లే గ్రౌండ్ కి వస్తుంది. కరెక్ట్ గా బాల్ ఇప్పుడు బౌలర్ కి ముందే పడింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. సింగిల్ రన్ కూడా తీయలేకపోయాడు. ఆ బాల్ కి చిమన్ సెంచరీ మీద కోపం అనుకుంటాను. నమ్మలేకపోతున్నాను. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రాబ్లం బంతిలో ఉంది. అరే ఏమిటిది? బ్యాట్ లో అన్ని స్ప్రింగ్స్ ఉన్నాయి. ఇది చాలా దారుణమైన మోసం అని చెప్పాలి. చిమన్ సెంచరీ ఇంతవరకు చేసిన మోసాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. దాని మీరేమంటారు? ఫ్యాన్స్ అందరూ కోపంగా ఉన్నారు. ఈ మోసగాన్ని వాళ్ళు వదిలిపెట్టరు, అంతు చూస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? అన్యాయంగా నా బ్యాట్ విరిగిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారేంటి? ఐఎమ్ ఫినిష్డ్. ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు? మరెందుకు చీటింగ్ చేశావు? నన్ను వదిలేయండి, వెళ్ళిపోతాను. చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండా మేము నిన్ను ఎలా వెళ్ళనిస్తాం? శిక్ష నాకా? నువ్వెవరు? మీరంతా ఎవరు? నాకంతా అయోమయంగా ఉంది. మేము భూతాళం. నేనేమో భూతం బాస్ని. భూతమా? అమ్మా! మీరెందుకు ఇక్కడికి వచ్చారు? భూతాలు ఎందుకు వస్తాయో నీకు తెలీదా? భయపెట్టడానికి. నువ్వు భయపడు. బౌలింగ్ చెయ్యి. నన్ను బాల్ ఎందుకు మార్చారు? నాకు భూతాలంటే భయం, నన్ను వదిలేయండి. నా తప్పు నేను తెలుసుకున్నాను భూతం బాస్ గారు, దయచేసి నన్ను వదిలేయండి. బాస్,
హూక్ లేపేస్తున్నాను, కాచుకోండి. ఏయ్, ఏయ్. మళ్ళీ ఎప్పుడైనా చీటింగ్ చేస్తావా? చేయను, అస్సలు చేయను. ఫ్యాన్స్ ని మోసం చేస్తావా? చెయ్యను. నా బ్యాట్ మీద ఒట్టేసి చెప్తున్నాను, జీవితంలో ఇంకెప్పుడు చీటింగ్ చేయను. మంచి గుణపాఠం నేర్చుకున్నావు. ఇక నువ్వు బయలుదేరచ్చు. టక్ 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 టక్. నేను వెళ్ళిపోతున్నాను. ఇవి ఇంకో కొత్త బెడ్ ని వెతుక్కో. బాస్, త్వరగా ఇంటికి పదండి. నేను కొత్త బెడ్ కొనుక్కోవాలి. ఈ ప్రపంచంలో నీకు ఇష్టమైనవి రెండే రెండు. మొదటిది భోజనం, రెండవదేమో నిద్రపోవడం.